నమస్కారం. సత్య న్యూస్ ప్రేక్షకులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలి. కాంగ్రెస్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి వెల్లడి. బాల్కొండ మండల కేంద్రంలో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు. హాజరైన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. వేల్పూర్ మండలంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జక్రన్పల్లి మండలంలో ఆనందోత్సవాలతో రంజాన్ వేడుకలు. మెండోరా మండలంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆనందోత్సవాల మధ్య రంజాన్ పర్వదిన వేడుకలు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం మైనార్టీలు ఆనందోత్సవాలతో జరుపుకోవాలని, మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తోందని కాంగ్రెస్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్డులో గల ఈద్గాలో ప్రార్థనలు జరిపి ముస్లిం సోదరులకు అలాయ్ బాలయ్ తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగను ఆర్మూర్ ప్రాంతంలో జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. హిందూ ముస్లింలు ఎంతో సామరస్యంగా పండుగలను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందని ఆయన చెప్పారు. ప్రతి కుటుంబాన్ని కాపాడి సుభిక్షంగా ఉంచాలని అల్లాను ప్రార్థించానన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, పిసి భోజన్న, నర్మె నవీన్, మహమూద్ ఆలీ, షికారి శ్రీనివాస్, సుమీర్ అహ్మద్, ఇట్టెం జీవన్, పాన్ సీను, విజయ్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆర్మూర్ ఈద్గా నుంచి అందరినీ దర్శించుకునే భాగ్యం కలవటం చాలా సంతోషం. పండుగ కూడా చాలా వైభవంగా జరిగేది. ఇదే వాతావరణాన్ని, ఇదే సంస్కృతిని మొదటి నుంచి కూడా మన ప్రాంతంలో జరుగుతున్న సాంప్రదాయాన్ని నిలబెట్టుకున్న మన మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ సందర్భంగా వారికి అన్ని విధాల అల్లా వారిని కాపాడాలి, అన్ని విధాల సుఖ సంతోషాలతో వారి కుటుంబంలో వారి జీవితం నడపాలని ప్రార్థిస్తూ మళ్ళీ ఒకసారి వారికి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. हमारे मुसलमान भाइयों को सबको ईद की मुबारकबाद देते हुए आज बड़ी खुशी की बात है कि आरमूर में आप लोगों के साथ ईद गुजारने का मौका जो मुझे मिला, बड़ी खुशी की बात है. బాల్కొండ మండల కేంద్రం ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ హాజరయ్యారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో నేడు ఈద్ ఉల్ ఫితర్ పండుగను పురస్కరించుకుని ఈద్గా ప్రార్థన స్థలం వద్ద ముస్లిం సోదరులు, మత గురువులు హాజరు అయి ప్రపంచ శాంతి కొరకు అల్లా అందరినీ కాపాడాలని ఈద్ ఉల్ జుహా ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంకు స్థానిక బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ హాజరైనారు. ముస్లిం మత గురువు ఖాజా హాసన్,
మొహినోద్దీన్ అన్సారీ, షేక్ వాహబ్, ఇమ్రాన్, ఫయాజ్, టీఆర్ఎస్ నాయకులు, గ్రామ అన్ని కులాల ప్రముఖులు ఈద్గా ప్రార్థనకు హాజరు అయినారు. ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీ కులాల వారు కేసీఆర్ ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకుల పాఠశాలలో చదివి ఎదగాలని అన్నారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين أحسن ثيابكم وكلوا قبل الصلاة من تمر أو شيئا حلوا واسعوا إلى صلاة العيد وكبروا في الطريق سرا واستمعوا بعدها الخطبتين فتفوزوا في الدارين. الله أكبر الله أكبر. పర్వదిన సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్, రంజాన్ ముబారక్. మొత్తం ముస్లిం సమాజం అన్ని రకాలుగా సంతోషంగా సుఖశాంతులతో వర్ధిల్లాలని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనల మేరకు ముస్లిం సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా అల్లాహ్ను కోరుకుంటూ ఉన్నా. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముస్లింలలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అది కిలో రూపాయి బియ్యం ఇవ్వడం కావచ్చు, షాదీ ముబారక్ ప్రోగ్రాం కావచ్చు. అట్లే ఇవాళ 204 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి ముస్లింలలోని పేద వర్గాలకు చెందిన పిల్లలకి అత్యున్నతమైన చదువు, అంటే హైదరాబాద్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏ చదువు అయితే ఉంటుందో ఆ చదువు ఉచితంగా అందించాలని చెప్పి భోజన వసతితో పాటు, బట్టలతో పాటు, పుస్తకాలతో పాటు కంప్లీట్గా ఉచితంగా అందించాలని చెప్పి వారు ఏ ఉద్దేశంతో అయితే 204 పాఠశాలలు ప్రారంభించారో మరి ఆ పిల్లలు అల్లా దయ వల్ల మంచిగా చదువుకొని మంచిగా స్థిరపడి ఆ కుటుంబాల్లో నుంచి పేదరికాన్ని రూపుమాపుతారని చెప్పి రంజాన్ సందర్భంగా నేను ఆశిస్తా ఉన్నా. బేల్పూర్ మండలంలో రంజాన్ పర్వదినం వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలోని మసీదులో ఏర్పాటు చేసిన విందులో స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిందని చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు నూతన దుస్తువులు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. రాష్ట్రంలో గతంలో ఉర్దూ పాఠశాలలు కొన్ని మాత్రమే ఉండేవని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాటి సంఖ్య పెంచిందని చెప్పారు. అనంతరం ముస్లిం కుల పెద్దలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రజలు, మత పెద్దలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد أشهد أن لا إله إلا الله وحده لا شريك له الملك وله الحمد وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله يوم المحشر الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر ولله الحمد. देर हुई माफी चाहता हूँ आपसे. मैं आपका बेटा हूँ, बाहर तो जाना ही पड़ता, यहाँ नया है तो भी चलता, इसलिए तो बाहर जाके इधर आना पड़ा मेरे को. तो बहुत खुशी होती है. मैं जब से आपसे मिलके मेरे बहुत खुशी होती है. दुनिया में कहाँ भी जाओ तो जयपुर आए तो मेरी खुशी होती है. कि मुझे इसने बोला है कोई चीफ मिनिस्टर इंडिया में
జక్రన్పల్లి మండలంలోని గ్రామంలో మసీదుల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బుల్లెట్ అక్బర్ ఖాన్ ఇచ్చిన విందులో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలో నియమ నిష్టలతో ఉపవాసం ఉండి ఈ రోజు మసీదుల ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రేమ అనురాగాలతో కలిసిమెలిసి జరుపుకునే పండుగని జిల్లా మైనార్టీ కాంగ్రెస్ నాయకుడు బుల్లెట్ అక్బర్ ఖాన్ తెలిపారు. విందులో పాల్గొన్న ఎంపీపీ అప్పాల పెదరాజన్న, వైస్ ఎంపీపీ జక్కం చంద్రకళ, బాలకిషన్, నట్ట భోజన్న, కుంచాల రాజులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ జక్రాన్పల్లి మండల్లో రంజాన్ పండుగ నీటికి ఈ మాసం ఎంతో పవిత్రమైన మాసము. జనంగా ఈరోజు మేము ఈద్గాల కాడ పండుగ జనంగా జరుపుకున్నాము. మా జక్రాన్పల్లి ప్రజలకు, మళ్ళీ అట్లనే నిజామాబాద్ డిస్టిక్ ప్రజలకు, మా అందరికీ మా తరఫున జక్రాన్పల్లి మా ప్రజల తరఫున అందరికీ పండుగ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈద్గా కాడ మేమందరం ఎంతో సంతోషంగా ఒకళ్ళకొకళ్ళు కౌలించుకుంటా అందరము ఏది కులభేదం లేకుండా మా ఎంపీపీ రాజన్న, సర్పంచ్ నర్సరెడ్డి. ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా నేడు మెండోరా మండలంలోని పోచంపాడ్ మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ సంబరాలను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. మసీదులోని మరుగుదొడ్లు, ఇతర నిర్మాణాల కోసం ప్రభుత్వం 6 లక్షల రూపాయలను మంజూరు చేసిందని చెప్పారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. बहुत बड़ा फकीर है इस उम्मत मुस्लिमा के लिए, इन कौम के लिए अल्लाह इनको सही रहबरी करने की तौफीक पैदा फरमा, सही रहबरी करने की तौफीक पैदा फरमा। या करीम आका इनको तरक्कियात दर्जात से अता फरमा, इनके साथ रहम का करम का मामला फरमा, इनकी उम्रों के अंदर बरकत अता। फोटो अच्छी निकालो, इनकी घोड़े निकालो। और अल्लाह ने आप सबको सही सलामत अच्छे रखे। केसीआर साहब के रमज़ान के मुबारकबाद भी मैं आपको देता हूँ और मैं ये मांगूंगा कि आप ये दिन पे केसीआर साहब के 100 साल उम्र के लिए आप दुआ करें। और ये भी मैं ऐलान करता हूँ कि केसीआर साहब ने और एमपी कविता मैडम ने आपके मस्जिद के रिपेयर के लिए, टॉयलेट्स के लिए 6 लाख रुपए मंजूर करें। ఆర్మూర్ మండలంలో పెరికిట్లోని ఈద్గా వద్ద రంజాన్ మాసం పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజులు చేసి సంవత్సర కాలం పాటు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను వేడుకున్నారు. ప్రజా ప్రతినిధులు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఉండి ఉపవాసాలు చేస్తారు. ప్రతి ముస్లిం సోదరుడు చిన్న పెద్ద తేడా లేకుండా ఉన్నత నిరుపేద అయిన రంజాన్ మాసంలో ఉపవాసాలు లేకుండా మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. నేటితో రంజాన్ మాసం ముగియడంతో ఆర్మూర్ మండలం పెరికిట్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నమాజులు చేశారు. మత పెద్దలు ఖురాన్ ప్రసంగం చదివి వినిపించారు. అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎంపీపీ పోతు నర్సయ్య, మాజీ సర్పంచ్ హనుమంతరెడ్డిలు, కోఆప్షన్ సభ్యుడు సాజిద్ ఆలీ, ఎంపీటీసీ జహీర్ ఆలీలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ పోతు నర్సయ్య మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా రంజాన్ పండుగను నిర్వహించుకుంటారని, ఈద్గా వద్ద ప్రహరీ గోడ నిర్మాణం లేక ఇబ్బందులు పడుతున్నారని, వచ్చే రంజాన్ పండుగ వరకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయిస్తానని ఆయన
ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేస్తుందని, రిజర్వేషన్, షాదీ ముబారక్, దుస్తుల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కోఆప్షన్ మెంబర్ సాజిద్ ఆలీ మాట్లాడుతూ ముస్లిం సోదరులు శాంతియుతంగా రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. आपकी अज़मत की वजह से, आपके खौफ की वजह से, आपके इस्तेहज़ार की वजह से इसलिए जहाँ कहीं भी ऐसे हालात आते हैं उन हालात में हमको आगे बढ़ के काम करना है। दूसरे बिल्कुल ऐसा हो कि दुश्मन को दुश्मन ऐसा हो रहा है तो कुछ हिम्मत भी होती है, उस हिम्मत से काम लेंगे। రంజాన్ సోదర సోదరిమణులకు రంజాన్ పండుగ యొక్క శుభాకాంక్షలు. ఆర్మూర్ మండల పరిషత్ ప్రెసిడెంట్గా మరొక్కసారి ఆర్మూర్ మండల ముస్లిం సోదర సోదరిమణులందరికీ పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు పవిత్ర మాసంలో నెల రోజులు ఉపవాసం చేస్తూ ఆ దైవ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ రాబోయే 11 నెలలు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పిల్లలందరినీ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి యొక్క క్షేమం నెరవేరాలని నేను కోరుచూ ఇక్కడే మమ్మల్ని ఆహ్వానించిన కోఆప్షన్ సభ్యులు సాజిద్ అలీ గారికి, స్థానిక సర్పంచ్ నారాయణ గారికి, అలాగే మోయిద్ గారికి, జాహిర్ అలీ గారికి, ఈ యొక్క ముస్లిం పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ మన కేసీఆర్ వచ్చిన తర్వాత మైనారిటీస్లకు పూర్తి స్థాయిలో నేను ఉన్నాను, పేదరికాన్ని నిర్మూలన చేయాలి, పేదవారి మొహంలో చిరునవ్వు చిందించే విధంగా వారు చేస్తున్న ప్రణాళికలో భాగంగా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, ఈరోజు మైనారిటీలకు 12% రిజర్వేషను ప్రతి స్థాయిలో వారు నేను వెనుకంజ ఉన్నానంటున్నాను కాబట్టి వారికి హృదయపూర్వకంగా వందన. मैं तमाम मंडल के लोगों को ईद की मुबारकबाद देना चाहता हूं और मुझे बहुत खुशी है जो हमारे एमपीपी साहब आज हमारे यहाँ ईदगाह पे आके 5 लाख रुपए देता हूँ बोल के जो वायदा करे हैं, इसके हम सब मुस्लिम भाइयों को इसका बहुत बहुत खुशी है और तमाम लोगों को ईद की मुबारकबाद दे रहे हैं. हमारे केसीआर साहब भी माइनॉरिटीज़ के लिए बहुत अच्छा इक़दाम का काम कर रहे हैं और बंगारू तेलंगाना जो बोले, जो सोने का जो तेलंगाना जो हमारे को जो दिखा रहे हैं और गंगा जमुना की जो तहजीब हिंदू और मुस्लिम भाई भाई मिलके जो कर रहे हैं दशहरे के मौके पर और रमज़ान के मौके पर जो उन्होंने अपना काम अंजाम दे रहे हैं, हम उससे मुस्लिम भाई बहुत खुश है. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు, బట్టలు పంపిణీ చేశారని టీఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులను అలాయ్ బలాయ్ తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు సంజయ్ సింగ్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తుందని, సంక్షేమ పథకాలతో ముస్లింల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని ఆయన చెప్పారు. షాదీ ముబారక్, 12% రిజర్వేషన్లు అమలు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గాలు, మండలాలలో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేశామని, అలాగే ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ బట్టలను పంపిణీ చేసి వారి ఇంట్లో ఆనందాన్ని నింపామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా లింగాగౌడ్, అశ్వక్, హైమత్, పండిత్ ప్రేమ్, బోన్ల సంతోష్, రాజాబాబు, గుద్దేటి రమేష్, పోల మధుకర్ తదితరులు పాల్గొన్నారు. रमजान शुभकामनाएं. हमारी तेलंगाना सरकार जो मुस्लिम भाई लोगों के लिए उनके जो मैनिफेस्टो में जो भी कहा था वो मैनिफेस्टो के हिसाब से उन्होंने आगे बढ़ रहे हैं. हमारे केसीआर साहब जो डिप्टी सीएम मुस्लिम भाई साहब को देते बोले उसी तरह के उन्होंने वादा निभा के महमूद अली साहब को डिप्टी सीएम दिया है. और दूसरा वादा जो 12% रिजर्वेशन मुस्लिम भाई लोगों को देते बोले उस हिसाब से हमारे केसीआर साहब 12% रिजर्वेशन का बिल तेलंगाना असेंबली में पास करके आज दिल्ली तक पहुंचाए और मोदी के ऊपर भी वो दबाव डाल रहे आम भारत देश में, पूरे इंडिया में, हिंदुस्तान में कि मुस्लिम को एक 12% रिजर्वेशन होना बोल के वो एक दबाव डाल के
बहुत अच्छे पैमाने पर मुस्लिम भाई लोगों के लिए हमारे केसीआर साहब जा रहे हैं। और वैसे एक रमज़ान बोलने का त्यौहार ईद तमाम पब्लिक को आम पब्लिक को मालूम है जैसा एक इफ्तार लगा के जो भी हेडक्वार्टर है एमएलए कॉन्स्टिट्यूंसी का हेडक्वार्टर है पूरे हेडक्वार्टर्स में इफ्तार बिंदु के तौर पर 2 लाख रुपए दिया जा रहा है। पूरे भाई सब लोग एक ही जगह आके एक ही जगह इफ्तार गवर्नमेंट की तरफ से एक फेस्टिवल मनाया जाना बोल के एक खुशी से उन्हें वो एक काम कर चुके हैं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आज ईद उल फितर का दिन है, 21 शव्वाल है। आज का दिन इनाम का दिन है, खुशी का दिन है और आज का दिन खाने का दिन है, क्योंकि अल्लाह तबारक व तआला ने एक माह रोज़े रखने के लिए अपने बंदों को हुक्म दिया था और 1 महीने के बाद अल्लाह के बंदे अल्लाह के इस हुक्म को बजा लाए तो आज का दिन अल्लाह तबारक व तआला ने सारे उसके बंदों को ईद उल फितर मनाने का हुक्म दिया, यानी खाने का हुक्म दिया। यानी जब अल्लाह ने खाने से मना रखा, रोज़ा रखने के लिए कहा तो उसके बंदे उसकी इताअत में बराबर साबित कदमी से उसकी इबादत में लगे रहे। और आज का दिन अल्लाह ने खाने के लिए कहा, आज का दिन खुशी मनाने के लिए कहा। आज ईद उल फितर है, यानी 21 शव्वाल रमज़ान के पूरे महीने के रोज़े मुकम्मल होने के बाद जो दिन आता है वो ईद का दिन आता है, यानी खाने का और खिलाने का और खिदमत करने का और एक दूसरे की हमदर्दी करने का और गरीबों की मदद करने का और बेसहारों को जो है हेल्प करने का दिन आज ईद उल फितर का दिन है। రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గా వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తులు నిర్వహిస్తున్నామని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సీతారాం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్డులో గల ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సీతారాం మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రార్థనలు జరిపే ఈద్గాల వద్ద మసీదుల వద్ద 50 మంది పోలీసులతో బందోబస్తు జరుపుతున్నామన్నారు. ప్రార్థనల సమయంలో వాహనాల రద్దీని క్రమబద్ధీకరించి రంజాన్ ప్రార్థనలను సజావుగా జరిగేలా చూశామని ఆయన తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ బందోబస్తులో ఎస్ఐ సంతోష్ కుమార్ పోలీసులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు మా యొక్క ఆర్మూర్ పోలీస్ తరఫున రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మన ఆర్మూర్ పట్టణంలో క్రికెట్లో మరియు గోల్ బంగ్లా దగ్గర మరి అదేవిధంగా ఇక్కడ మన ధోబీ గారి దగ్గర ఉన్నటువంటి ఈద్గాలలో మేము బందోబస్తు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 4 నుంచి 5 వేల మంది డివోటీస్ ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి ఇక్కడ నేను క్యూఆర్టీ టీంతో మరియు మా ఫోర్స్తో ఇక్కడ నేను బందోబస్తు చేస్తున్నాను. అదేవిధంగా క్రికెట్లో ఒక 1000 డివోటీస్ పాల్గొంటారు కాబట్టి అక్కడ ఒక 100 ఫోర్స్ని డిప్లాయిడ్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులేటర్ చేయడం అనేది ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. 50 మెంబర్స్తో మేము బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలి. కాంగ్రెస్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి వెల్లడి. బాల్కొండ మండల కేంద్రంలో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు. హాజరైన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. వేల్పూర్ మండలంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జక్రన్పల్లి మండలంలో ఆనందోత్సవాలతో రంజాన్ వేడుకలు. మెండోరా మండలంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆనందోత్సవాల మధ్య రంజాన్ పర్వదిన వేడుకలు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.